కథాకమలాలందరికీ స్వాగతం. కథాకమలం విందాం పాటిద్దాం శీర్షికకు వెళ్ళిపోదాం. గోదావరి నది పరవళ్ళు తొక్కుతూ ప్రవహిస్తుంది. ఆ రేవులో ప్రవాహం బాగా ఉధృతంగా ఉంది. అనుకోకుండా ఒక పండితుడు గోదావరి అవతలి ఒడ్డుకు వెళ్లాల్సి వచ్చింది. రేవు ముందుకు వచ్చాడు. ఒక చిన్న పడవ మాత్రం ఉంది. పండితుడు ఒక నిమిషం ఆగి పడవ దగ్గరకు వెళ్ళి అవతలి ఒడ్డుకు వస్తావా అని అడిగాడు. పడవ మీద ఉన్న వ్యక్తి గడతో పడవను ఒడ్డుకు చేర్చి ఎక్కమన్నాడు. పండితుడు జాగ్రత్తగా పడవ ఎక్కి కూర్చున్నాడు. పడవ ముందుకు సాగింది. పండితునికి ఏమీ తోచటం లేదు. కాలక్షేపానికి పడవ వానితో కబుర్లు మొదలుపెట్టాడు. అంటే పడవ నడిపే అబ్బాయితో ఏదో కబుర్లు చెప్పడం ప్రారంభించాడనమాట. నీకు పెళ్ళయిందా? కాలేదయ్యా. నీకు వ్యాకరణం తెలుసా? తెలీదయ్యా. పోనీ తర్కం తెలుసా? తెలీదయ్యా. సంస్కృతం వచ్చా? రాదు. ఏమైనా చదువుకున్నావా? అని తల అడ్డంగా తిప్పాడు పడవ నడిపే అబ్బాయి. ఏమయ్యా, ఏదడిగినా రాదు, లేదు, కాదు అని సమాధానం చెప్తున్నావు. లాభం లేదు. ఇప్పటికీ నీకు సగం జీవితం వృధా అయిపోయింది. ఎలా బ్రతుకుతావో ఏంటో అన్నాడు ధీమాగా. పండితుడు తాను చాలా సురక్షితంగా ఉన్నట్టు. ఇంతలో పెద్ద గాలి మొదలైంది. నది అలలు ఎగురుపడుతున్నాయి. పడవ అటు ఇటు ఊగసాగింది. పండితుడు ప్రాణాలు బిగుపట్టి ఉన్నాడు అంటే హీ వాజ్ అఫ్రైడ్, లైక్ థింకింగ్ అబౌట్ హీ మే ఫాల్ ఫ్రమ్ ద బోట్ అండ్ హీ మే ఇన్ టు ద వాటర్ అనేసి. పెద్ద వర్షం మొదలైంది. దాంతో గుండె ఆగినంత పని అయింది. అంటే హీ వాజ్ చాలా టెన్షన్ పడిపోతున్నాడు అనమాట. పడవవాడు ధైర్యంగా ఏ భయము లేకుండా నిదానంగా పడవ నడుపుతున్నాడు. అలలు పెద్దవై పడవ బాగా ఊగసాగింది. అంటే షేక్ అయిపోతుందన్నమాట. పండితుడు భయంతో, నీకు భయం వేయటం లేదా? లేదు. తల అడ్డంగా ఊపాడు పడవ నడిపే అబ్బాయి. పడవ అటు ఇటు ఊగుతున్నది, మునిగిపోతుందేమో అన్నాడు. ఏం పర్వాలేదు అన్నాడు పడవవాడు. అదేంటి, పడవ మునిగిపోతే మనం కూడా మునిగిపోతాం కదా అన్నాడు పండితుడు వణికిపోతూ. పండితుడు ఎందుకు భయపడుతున్నాడో పడవవానికి అర్థమైంది. అయ్యా, మీరు చిన్నప్పుడు సంస్కృతం వ్యాకరణం చదువుకున్నారు కదా, మరి పెద్ద అయిన తర్వాత తర్కం వేదాంతం నేర్చుకున్నారు కదా, మరి వాటితో పాటు ఈత నేర్చుకోలేదా అని అడిగాడు. అయ్యో రాదే, నేర్చుకునే అవకాశం లేకపోయిందే. అవన్నీ ఇప్పుడెందుకు అడుగుతున్నావు? తుఫాను తాకిడికి పడవ ఈలోపు మునిగిపోయింది. అయ్యా పండితోత్తమా, నాకు సగం జీవితం వృధా అయితే నీకు పూర్తి జీవితం వృధా అయిపోయేలా ఉంది. ఈ ప్రవాహంలో కొట్టుకుపోతావేమో, భయపడకు. నాకు ఈత వచ్చు, దాంతోపాటు ఎదుటి వాళ్ళని రక్షించటం కూడా వచ్చు. నన్ను గట్టిగా పట్టుకో అని ఈ పడవ నడిపే అబ్బాయి ఈదుకుంటూ పండితుడిని కూడా రక్షించి ఒడ్డుకు చేర్చాడు. మరి ఇదర్రా కదా. మరి మనకే అన్నీ వచ్చు అనుకుంటే ఎలా ఉంటుందో అర్థమైంది కదా. ఓకే, కొంతమందికి కొన్ని వస్తాయి, అందరికీ అన్నీ రావు. సో ఎవరికి ఏది వచ్చో అది వాళ్ళని రక్షిస్తుంది. చదువు రాకపోవటం తప్పు కాదు, చదువు రావటం గొప్ప కాదు. ఇదర్రా మరి ఈరోజు మనం నేర్చుకోవాల్సింది. ఓకే, ఎప్పుడు కూడా గర్వంగా ఉండకూడదు. ఎప్పుడు ఎదుటి వాళ్ళ నుంచి నేర్చుకునేవి ఉంటాయి. మరి సర్వేజన సుఖినో భవంతు. మరి ఈరోజు స్పెషల్ డే ఏంటో తెలుసా? వరల్డ్ హెల్త్ డే. అంటే ఆరోగ్యం చాలా ఇంపార్టెంట్ కదా మనకి. అందుకని ఈరోజు యునైటెడ్ నేషన్స్ వాళ్ళు వరల్డ్ హెల్త్ డేగా ఈరోజు సెలబ్రేట్ చేస్తారు. ఆరోగ్యమే మహాభాగ్యం. మరి అందరికీ ఏం ఫుడ్ తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి అన్నీ మీకు బాగా తెలుసు. పేరెంట్స్ ఆర్ దేర్ ఫర్ యూ ఆల్. అండ్ ఫుడ్ తీసుకోవడానికి కూడా ఈ మధ్యన ఒక స్ట్రెస్ అయిపోయింది. ఏ ఫుడ్ తినాలి, ఈ ఫుడ్ తినాలి, ఇలా ఉండాలి. సో స్ట్రెస్ లేకుండా ఉండటం కూడా ఒక హెల్త్ పాయింట్ అని మనందరం గుర్తించాలి. అడుగుతున్నాను ప్రశ్నలు ఏంటంటే, పడవ నడిపేవాడికి ఈదటం రావడం గొప్ప, పండితుడికి తర్కం రావడం గొప్ప. ఇది మొదటి ప్రశ్న. మరి రెండో ప్రశ్న, మనకు వచ్చిన విద్యని ఎలా ఉపయోగించుకోవాలి? ఇది రెండో ప్రశ్న. మరి అందరూ బాగా హెల్దీ ఫుడ్ తీసుకుంటూ స్ట్రెస్ లైఫ్ని విడిచిపెట్టి హ్యాపీగా ఉండండి. బాయ్.